హాయ్ ప్రేమ మిత్రులారా, మాలో మాసం తర్వాత నెల రోజుల తర్వాత మీతో ఫేస్బుక్ లైవ్ లో రావడం కోసం నెల రోజుల సమయం పట్టింది. వివిధ ప్రాంతాలు తిరగడము, ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా ముఖ్యమైనటువంటి అనేక ఘటనలు చూడడం, సాకల ఐలమ్మకు సంబంధించినటువంటి ఈరోజు జయంతి, మొన్న వర్ధంతి కూడా. అదే సమయంలో సాకల ఐలమ్మ స్ఫూర్తితో సుందర విజ్ఞాన కేంద్రంలో జరిగినటువంటి ప్రభుత్వమే అధికారికంగా, జనరల్గా నాట్యాలు అంటే కూచిపూడి నాట్యం, భరతనాట్యంలో హిందూ దేవి దేవతలకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు, వాళ్ళకి సంబంధించినటువంటి అవే ఎక్కువ ఉంటుండే గతంలో. అట్లా కాకుండా సాకల ఐలమ్మది కూడా ఒక నృత్య రూపకం వేసి రవీంద్ర భారతిలో అధికారికంగా ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి జరపడం, ఆ తర్వాత జరుగుతున్నటువంటి అనేక సెప్టెంబర్ మాసంలో జరిగిన వివిధ పరిణామాల తర్వాత ఈరోజు ప్రత్యేకమైన సబ్జెక్టు మల్లన్న సాగర్. మిత్రులారా, నేను మల్లన్న సాగర్కి వచ్చిన ఇప్పుడు మల్లన్న సాగర్ని కార్యక్రమం ముందు నుంచి, అంటే మల్లన్న సాగర్ని పెట్టాలా కట్టాలే, ఏ గ్రామాలు ముంపు గురవుతుంది, ముంపు ఎంత, దాని ద్వారా లబ్ధి ఎంత అనే అనేక అపోహలు అనుమానాల మధ్య ఒక రకంగా స్వతంత్ర భారతానంతరం, అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 47 స్వతంత్రం వస్తే మనకు 50 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 52లో హైదరాబాద్ రాష్ట్రం కానీ, 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అంటే హైదరాబాదు, తమిళనాడు నుంచి విడిపడినటువంటి ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ సంస్థానంలోని 8 జిల్లాలు వెళ్ళగా, అంటే కర్ణాటక, మహారాష్ట్రలో ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రంలోని జిల్లాలు తీసేయగా మిగిలిన 10 జిల్లాలు కలిసి ఏర్పడి ఆంధ్రప్రదేశ్. తిరిగి అందరు చాలా మంది ఏమనుకుంటే పాత హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది అనుకుంటారు. కాదు, ఆ పాత హైదరాబాద్ రాష్ట్రంలో 8 జిల్లాలు పోగా మిగిలిన 10 జిల్లాలతో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తర్వాత ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, ఒక రకంగా జాతీయ పార్టీలు మాత్రమే ఈ దేశంలో వివిధ రాష్ట్రాలలో పెద్ద పెద్ద రిజర్వాయర్లు, నదుల మీద ఆనకట్టలు కట్టడం అవి జరిగినాయి. మొదటి తరానికి సంబంధించిన దాంట్లో ఒక రకంగా నేను నాకు తెలిసిన రాజకీయ పరిజ్ఞానం మేరకు ఆ రాజకీయాలలో జవహర్లాల్ నెహ్రూ గారు అనుకుంటా నేటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు అన్నాడు. అంటే జలాశయాలన్నీ కూడా ఆధునిక దేవాలయాలతో పోల్చాడు. జలాశయాలు ఆలయాలుగా, ఆధునిక దేవాలయాలుగా కొలుస్తున్న కాలం నుంచి తర్వాత జనరల్ గానే మానవ నాగరికతకు సంబంధించి నీటి పరివాహక ప్రాంతమే మొత్తం నాగరికతలు పరిడవిల్లడానికి ప్రధాన కారణంగా చెప్తూ ఉంటాం. చరిత్రలో కూడా అదే చూసినాం మనం. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అతి ప్రాచీన నాగరికతలు అయినటువంటి మెసొపొటేమియా, అంటే ఇవాళ ఉన్నటువంటి ఇరాన్, ఇరాకులు కావచ్చు, ఈజిప్టుకు సంబంధించినటువంటి నాగరికత కావచ్చు, ఆ తర్వాత మనకు సంబంధించినటువంటి ఈ రెండింటికంటే పురాతనమైందని మనం చెప్పుకున్నటువంటి సింధు పరివాహక ప్రాంతంలోని ఇండస్ వ్యాలీ, అంటే ఇవాళ మనం చెప్పుకుంటున్నటువంటి ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బర్మా, బంగ్లాదేశ్, మయన్మార్, అన్ని దేశాలకు సంబంధించి నాగరికతకు మూలము సింధు నాగరికత. అది కూడా ఇండస్ వ్యాలీ, సింధు నది పరివాహక ప్రాంతం. అంటే నదీ పరివాహక ప్రాంతంలో మాత్రమే నాగరికతలు, సంస్కృతి పరిడవిల్లిన నేపథ్యంలోంచి ఇంకొకటి ప్రకృతి నియమంగా కూడా నీరు పల్ల మెరుగు అనేది అతి సాధారణమైనటువంటి, అంటే నీరు ఒందూరికే పోతుంది అనేటువంటి ఒక సాధారణమైనటువంటి అది. ఆ పారుతున్న నీళ్ళకే ఆనకట్టలు కట్టుకొని కొంత పరివాహక ప్రాంతాన్ని పెంచుకున్నది. అంటే నదికి ఆనుకొని పారకం ఉన్నటువంటి డెల్టా ప్రాంతమే కాకుండా నదిని ఆనకట్టలు కట్టి దాని ద్వారా కాలువల పారకం ద్వారా మళ్ళీ చిన్న చిన్న జలాశయాలు. ముందే మొత్తమే ఇండియా ఉపఖండంలోనే ఒక నీటి ప్రవాహానికి సంబంధించిన విషయంలో కాకతీయ రాజులు చేసినటువంటి కృషిని, అంటే ఆ రోజు, అంటే బౌద్ధంలో, లేదా నేను ఒక హిస్టరీ స్టూడెంట్, BA-HPP నా సబ్జెక్టు. ఆనాడు చరిత్రకారులు చెప్పినట్టుగా అశోకుడు చెరువులు తవ్వించను, రోడ్లు వేయించను, రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించను అనేది విన్నాం. అంటే చెరువులు తవ్వించను అనేది బౌద్ధ కాలం నాటి అశోకుని కాలంలోనే విన్నాం. కానీ మన దగ్గరకు వచ్చేటప్పటికల్లా పర్టికులర్ గా తెలంగాణకు సంబంధించి వచ్చినప్పుడు కాకతీయ రాజులు గొలుసుకట్టు చెరువులు పెట్టిరని, ఒక చెరువులో పడ్డ నీళ్లు, ఎక్కువైన నీళ్లు మళ్లీ మత్తడి ద్వారా, కాలువల ద్వారా ప్రవాహానికి, అంటే పారకానికి పోవడం, మళ్లీ తిరిగి ఎక్కువ నీళ్ళు అయినప్పుడు మత్తడి తూముల ద్వారా పోయే నీళ్ళేమో పారకానికి పోవడము, మత్తడ దుంకిన నీళ్ళేమో మరి ఇంకో చెరువుకు, ఓ చెరువు నుంచి ఓ చెరువుకు అట్లా నీళ్లు వృధా కాకుండా గొలుసుకట్టు చెరువులు ఉండడం అనేది చూసినాం. కానీ వీటన్నిటికంటే భిన్నంగా తెలంగాణ సముద్ర మట్టానికి 560, దాదాపు 600 మీటర్ల ఎత్తుకి నీళ్లను సముద్ర మట్టంలోంచి, లేదా గోదావరి సముద్ర మట్టంతో సమానం ఉన్నటువంటి గోదావరి మట్టంలోంచి నీళ్లు ఎత్తిపోతల పథకం అని వినడం, జనరల్ గా ప్రపంచంలో గానీ, మొత్తం మన భారత ఉపఖండంలో గానీ,
ఇండియన్ యూనియన్లో కానీ ఆనకట్టలు అన్నీ కూడా కాల్వలకైతేనేమో మామూలు వర్రెలకు అయితేనేమో చిన్న చిన్న ఆనకట్టలు, చెక్ డ్యాంలు, పెద్ద పెద్దగా వాగులకైతే అంటే ఒక రకంగా ఉపనదులు లాంటి మా దగ్గర కూడవెల్లి అని ఫేమస్, మా దగ్గర మందపల్లి వాగు ఒక ఫేమస్, నక్క వాగు ఒక ఫేమస్, మోయతుమ్మద వాగు ఒకటి. ఇట్లా మా చుట్టుపక్కల నేను సిద్దిపేట ప్రాంతం నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి ఇట్లాంటి వాగుల మీద నీళ్ళని నిల్వ చేసుకోవడానికి చెర్లకు పోవడమే కోసమే కాకుండా అక్కడక్కడ ఆనకట్టలు ప్రతి కిలోమీటర్కు 2 కిలోమీటర్కు ఒక్కొక్క ఆనకట్టలు కట్టి నీళ్ళని ఆపుకునే ప్రయత్నం చూసినాం. కానీ సముద్ర మట్టం నుంచి 600 మీటర్ల ఎత్తులోకి ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 50 టీఎంసీలు కట్టడం అనేది ఒక మానవ అద్భుతమైనటువంటి కట్టడం మల్లన్న సాగర్. ఈ మల్లన్న సాగర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు సంబంధించి ఇంతకుముందే మిత్రులు చెప్పినట్టుగా మనం ఇప్పుడు మల్లన్న సాగర్ కట్టడం నుండి మీతో మాట్లాడుతున్న మిత్రులారా, ఈ మల్లన్న సాగర్ సంబంధించి మనం ఇప్పుడు చూస్తే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏంటంటే మిత్రులారా, ఇది మనకు మనం మేడిగడ్డ, ఎల్లంపల్లి సంబంధించినటువంటి అక్కడి నుంచి వస్తున్నటువంటి అనేక ఆనకట్టలను దాటుకొని అంటే వాటి రిజర్వాయర్లను దాటుకొని ఆ రిజర్వాయర్లోంచి అంటే మళ్ళీ తిరిగి ఎత్తిపోతల ద్వారా అక్కడ నుంచి మేడిగడ్డ పంప్ హౌస్ నుంచి మళ్ళీ మన అంతగిరి రిజర్వాయర్ వరకు, అంతగిరి రిజర్వాయర్ నుంచి మా దగ్గర రంగనాయక సాగర్ వరకు, రంగనాయక సాగర్ లోంచి ఇక్కడికి నీళ్ళు వస్తాయి మిత్రులారా. ఇక్కడికి వచ్చే నీళ్లు ఏంటంటే 8 పంపులు ఇప్పుడు అక్కడ నుంచి వచ్చిన మిత్రులారా, అక్కడ మనకు కనబడుతుంటది. అక్కడ 8 పంపులు ఉన్నవి. 8 పంపులు ఎట్ ఏ టైం ఆన్ చేయాలంట. 2 స్టాండ్ బై ఉంటే 6 పంపులు మాత్రమే ఆన్ చేస్తారట మిత్రులారా. 6 పంపులు కనుక 24 గంటలు పోస్తే 1 టీఎంసీ నీళ్లు వస్తాయంట. అంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి మల్లన్న సాగర్ అనేది దాదాపు 11 గ్రామాలు, కొన్ని పాక్షికంగా కొన్ని పూర్తిగా కలిపి ఒక 11 గ్రామాలు ముంపు 18,000 ఎకరాల భూమి ఇప్పుడు ఈ మల్లన్న సాగర్ నీటికి సంబంధించినటువంటి వాటిలలో ఒక రకంగా భూసేకరణ చేసి ఈ మల్లన్న సాగర్ సంబంధించిన రిజర్వాయర్ ప్రాంతం 18,000 ఎకరాలు మిత్రులారా. ఈ 18,000 ఎకరాలకు సంబంధించి ఒక రోజు అంటే ఇది మొత్తం దీని కెపాసిటీ మొత్తం హై కెపాసిటీ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అనుకున్నప్పుడు దీన్ని ఫుల్ నింపాలనుకున్నప్పుడు 50 టీఎంసీలు అంట మిత్రులారా. 50 టీఎంసీల నీరు కావాలంటే ఇప్పుడు మీరు చూస్తున్నది 20 టీఎంసీల నీరు ఉన్నది మిత్రులారా. ఇందులో మనం 2021 నుంచి ఇందులో నీళ్లు పోయడం స్టార్ట్ చేసినాము. గతంలో 2 టీఎంసీలు, తర్వాత 5 టీఎంసీలు, గత సంవత్సరం 11 టీఎంసీలు. ఇప్పుడు చూస్తున్న నీళ్లు 20 టీఎంసీల పైన ఉన్నాయి మిత్రులారా. ఈ 20 టీఎంసీల నీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి మిత్రులారా మనకు ఇట్లా 8 పంపులు వచ్చినాయి కదా ఇందులోకి. ఆ 8 పంపులలో 6 పంపులు 2 స్టాండ్ బై ఉంటాయి. 6 పంపులు 24 గంటలు వస్తే 1 టీఎంసీ వస్తాయి. అంటే 50 టీఎంసీల నీరు అంటే 50 రోజుల పాటు ఆ పంపు పోయాలి. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ నుంచి బయట పోవడానికి కూడా సేమ్ 8 పంపులు బయటకు ఉంటాయి మిత్రులారా. అక్కడొకటి 2 ఉన్నాయంట మిత్రులారా. అందులో కూడా 8 పంపులు ఉంటాయి కానీ బయట పైపులు ఉంటాయి కానీ వాడడం మాత్రం 6 వాడతారట మిత్రులారా. సేమ్ ఆ 8 కూడా ఒక రోజు పోతే 1 టీఎంసీ అయితే ఇక్కడ నుంచి మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ పోతాయి. కొండపోచమ్మ సాగర్ నుంచి మళ్ళీ తిరిగి ఒక వైపు ఏమో మన గన్నవల్ల రిజర్వాయర్ పోతాయి. అక్కడ నుంచి మళ్ళీ తిరిగి మనకు సింగూరు దానికి పోవాలంటే అవేల్ కనపూర్ సంబంధించినటువంటి హల్దీవాగు సంబంధించినటువంటి వాగులో ఆ నీళ్లు వేయడం ద్వారా అంటే మల్లన్న కొండపోచమ్మ సాగర్ నుంచి తిరిగి హల్దీవాగులోకి పంపుతారు. దానికి సంబంధించిన భూసేకరణ కంప్లీట్ అయింది, ల్యాండ్ అక్విజిషన్ అయింది, దాని అలైన్మెంట్ కూడా అయింది. ఇక పనులు మరి ఇప్పుడు వచ్చిన సర్కారు పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. దాన్ని ఇప్పుడే మనం అంచనా వేయలేం కానీ నాకు తెలిసి 100 కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి 10 నెలలైనా కూడా ఎక్కడ 10 కోట్లకు సంబంధించినటువంటి కొత్త పునాది రాయి కూడా వేయలేదు. కాబట్టి మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ లాంటి విజన్ ఉన్నటువంటి ప్రభుత్వం వస్తే తప్ప మరి పనులు పూర్తయితే లేవో చూడలేము. కానీ దానికి సంబంధించి మళ్ళా కొండపోచమ్మ సాగర్ నుంచి తిరిగి హల్దీవాగు పోవాలి, హల్దీవాగు నుంచి సింగూరుకు పోతాయి. ఇక్కడ నుంచి మిత్రులారా తిరిగి 1,20,000 ఎకరాలకు సంబంధించి కాలువ ద్వారా పోవడం, ఆ కాలువలోనే తిరిగి మనం కూడవేలి వాగులో కూడా అది నీళ్లు వేసుకుంటాం. ఈ నీళ్లు కూడవేలి వాగులో వేసుకున్నప్పుడు ఏంటంటే కూడవేలి వాగు ద్వారా తిరిగి మళ్ళీ అప్పర్ మానేరుకు సంబంధించి కూడవేలి వాగు ప్రవాహంతో అప్పర్ మానేరుకు పోతాయి. అప్పర్ మానేరు నుంచి అటు మళ్ళీ సేమ్ నీళ్ళని మన లభ్యత లేనప్పుడు కిందికి వెళ్ళిపోతాయి, లభ్యత ఉన్నప్పుడు తీసుకొని మనం ఇది వేసుకొని నీటి లభ్యత లేనప్పుడు వీటి ద్వారా మళ్ళీ వాడుకుంటాం. అంటే ఇప్పుడున్న మల్లన్న సాగర్ మనమున్న మల్లన్న సాగర్ కట్టడం చూసుకున్నప్పుడు ఈ మల్లన్న సాగర్ రిజర్వాయర్ ద్వారా నేరుగా పంట పొలాలకు 1,20,000 ఎకరాలు అయితే తిరిగి మళ్లీ రిజర్వాయర్లకు ఇటు కూడవేలి వాగు ద్వారానేమో మనం మిడ్ మానేరుకు పోతాయి, అప్పర్ మానేరుకు పోతాయి. మళ్లీ తిరిగి అక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి కొండపోచమ్మ సాగర్ పంపించి కొండపోచమ్మ సాగర్ నుంచి మళ్లీ తిరిగి హల్దీవాగులో వేయడం ద్వారా మళ్ళీ సింగూరు పోతాయి. అట్లా ఇది ఒక రకంగా చేయాలంటే సాహసోపరితమైన నిర్ణయమే. ఈ ఫస్ట్ అసలు మల్లన్న సాగర్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ మల్లన్న సాగర్కి భూమి ఇచ్చి త్యాగం చేసి వాళ్ళ నివాసాల్ని, వాళ్ళ సొంత గూడుని, వాళ్ళ సొంత అస్తిత్వాన్ని, వాళ్ళ ఈ భూమితోటి పెనవేసుకున్నటువంటి మొత్తం అనుబంధాన్ని
ఆ ప్రేమతో కావచ్చు, ఒక రకంగా బలవంతంగా అయినా సరే కానీ వాళ్ళు చేసిన త్యాగాన్ని మాత్రం మానవ నాగరికతలు. మెట్ట ప్రాంతంలో నూతన ఒరవడి ద్వారా సముద్ర మట్టం నుంచి 600 మీటర్ల ఎత్తుకు తీసుకొచ్చి ఒక 50 టీఎంసీల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను పెట్టినటువంటి ఈ చరిత్రలో మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చరిత్ర పొడున, చరిత్ర బారున, చరిత్రలో మాత్రం వాళ్ళ త్యాగాలు ఎప్పటికీ మననం చేసుకుంటాం. వాళ్ళ త్యాగం మర్చిపోలేనిది. ఒక్క విషయం ఏంటంటే మిత్రులారా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్టు, మొన్ననేమో త్యాగాలకు సంబంధించి మాట్లాడుకున్నాం, ఇవాళనేమో ఈ రిజర్వాయర్లు. అంటే పాలకులకు కమిట్మెంట్ ఉండి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాంతం పట్ల, తెలంగాణ ప్రాంతం గురించి ఎన్నడూ కూడా పారుతున్న నీళ్లలో ఎప్పుడో ఒకసారి పుష్కరాలకు పోవాలంటారు. అంటే గోదావరికి కృష్ణ పుష్కరాలు ఉంటాయి, కానీ పుష్కరాలకు పోవాలంటే కూడా మళ్లీ తిరిగి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఆడిపోయే ఆ ఘాట్లు కట్టడం, ఘాట్లకు పోయి చుట్టడం. కానీ ఇప్పుడు ఇదే కనుక ఇదే ప్రయోగం కానీ, ఈ అభివృద్ధి ఫలాలు కానీ నిరంతరంగా నిరాటంకంగా కనుక కొనసాగితే తెలంగాణ రానున్న రోజుల్లో ఇప్పుడు మనకు సస్యశ్యామలంగా పంట పొలాలు, పచ్చని పంట పొలాలు మనకు అటువైపు కనిపిస్తున్నాయి. ఎడమర వైపు సూర్యుడు అస్తమిస్తున్న సమయాన, సాయంత్రం సంధ్యా సమయాన్ని మీతో మాట్లాడుతున్నా, సూర్యాస్తమయం వేళ ఇట్లా పచ్చని పంట పొలాలు కేవలం చెరువు కింద ఉండడమే కాకుండా తెలంగాణ నిజంగానే 1,20,00,000 ఎకరాల మాగాణం కావడానికి ఈ ఎత్తిపోతలు, ఈ సాగర్లు, ఈ లింకు కెనాలు, అంటే ఒకనాడు కాకతీయ రాజుల నాడేమో గొలుసుకట్టు చెరువులు అయితే ఈ రోజు గొలుసుకట్టు రిజర్వాయర్లు. ఇవన్నీ ఒక రిజర్వాయర్ నుంచి ఇంకో రిజర్వాయర్, ఇంకో రిజర్వాయర్ నుంచి ఇంకో రిజర్వాయర్ లో పోసుకుంటూ మనం ఇవాళ మొత్తం తెలంగాణ అంతా కేవలం ఇది మల్లన సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్కి వెళ్ళిన తర్వాత అక్కడే ఆగిపోదు. అటు గంధమల్ రిజర్వాయర్ పోతాయి. మళ్ళీ అక్కడ నుంచి హైదరాబాద్ నగరానికి కూడా ఒకవైపు మళ్ళీ తాగే నీళ్లు ఇప్పుడు ఇస్తున్నటువంటి సుజల స్రవంతి పథకం మాత్రమే కాదు, దీని ద్వారా హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి మన శామీర్పేట చెరువు లాంటి, అటు హిమాయత్ సాగర్ లాంటి చెరువులకు కూడా మళ్ళీ దీని ద్వారా నీళ్లు పంపించేటటువంటి ఒక దూరదృష్టి కూడా, విజన్ కూడా ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడికి నేను మల్లన సాగర్ వచ్చిన మొదటిసారి మిత్రులారా, కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు మొదట్లో నిర్వాసితుల పక్షాన, భూ నిర్వాసితుల పక్షాన మొదట్లో నిలబడ్డం. ఆ తర్వాత ఇది అనివార్యము, త్యాగం చేయాల్సిందే అని వచ్చిన తర్వాత మనం అభివృద్ధి వైపు, ప్రజలకు సంబంధించి వాళ్ళ త్యాగాన్ని మననం చేసుకుంటూనే, గుర్తు చేసుకుంటూనే దీనికి సంబంధించి నిర్మాణం వైపు నిలబడడం. ఇప్పుడు ఇవాళ నిర్మాణం అయిన తర్వాత మొదటిసారి ఇక్కడికి వచ్చినా కాబట్టి నా అభిప్రాయాన్ని మీతో పంచుకుంటున్నాను మిత్రులారా. మళ్ళీ త్వరలోనే మళ్ళీ ఒక కొత్త అంశం, కొత్త సబ్జెక్ట్ తోటి మళ్ళీ మీతో విషయాలు పంచుకుంటా. థ్యాంక్ యూ మిత్రులారా. ఇది చూడని మిత్రులు ఎవరు ఉంటే దీన్ని మళ్ళీ ఇప్పుడు లైవ్ చూడని మిత్రులకి దీన్ని వివిధ గ్రూపులలో పోస్ట్ చేస్తాను. మీకు కూడా నచ్చితే మీ గ్రూపులలో పోస్ట్ చేయాలని మీ అందరిని కోరుతూ, మీ పోచిపోయిన శ్రీహరి యాదవ్, సోషల్ యాక్టివిస్ట్.